మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడవగలనయ్యా నీ సేవను. యేసయ్యా 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 యేసయ్యా, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను. ప్రేమించలేదు ప్రేమించువారే ప్రేమించలేదు, ఆత్మీయులే నన్ను ఆదరించలేదు. ప్రేమించువారే ప్రేమించలేదు, ఆదరించావు ప్రేమించావు ఆదరించావు ప్రేమించావు. అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు, అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడవగలనయ్యా నీ సేవను. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడవగలనయ్యా నీ సేవను. అనాథగా నేను తిరుగుచున్నప్పుడు ఆకలితో నేను అలమటించినప్పుడు, అనాథగా నేను తిరుగుచున్నప్పుడు ఆకలితో నేను అలమటించినప్పుడు, ఆదరించావు ఆకలి తీర్చావు ఆదరించావు ఆకలి తీర్చావు. అన్ని వేళలా నాకు తోడు నీడయ్యావు, అన్ని వేళలా నాకు తోడు నీడయ్యావు. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడవగలనయ్యా నీ సేవను. ఆమేన్ ఆమేన్. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడవగలనయ్యా నీ సేవను. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఎలా దేవుడు నడిపిస్తున్నాడు. స్టార్ట్ చేసేద్దాం. కన్నయ్య సహిమ కలుగును కాక దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యా, నా పేరు డేవిడ్ లివింగ్స్టన్. నాది గొల్గొండ మండలం, విలేజ్ జోగంపేట, అనకాపల్లి డిస్టిక్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచే అందును కాదు. నేను మధ్యలో 8 సంవత్సరాల వయసులో నా కళ్ళకి బిల్లకర్ర తగ్గడం వల్ల రాను రాను చూపు తగ్గిపోయింది. ఆ కారణం చేత యేసుప్రభు ఏంటో మాకు తెలియదు. అయితే మా ఫ్యామిలీ మొత్తం కూడా విగ్రహారాధకులు. అయితే ఎవరో ఒక పాస్టర్ గారు మా గ్రామానికి వచ్చి సువార్త ప్రకటించడం ద్వారా మా అమ్మగారు యేసుప్రభుని నమ్ముకోవడం జరిగింది. వారు బాప్తిసం పొంది నన్ను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి తీసుకుని వెళ్ళి దేవునికి సన్నిధిలో పెంచడం అనేది జరిగిందండి. అయితే నాకు రాను రాను వయసు పెరిగి కొలది కూడా ఒక రకమైనటువంటి భావం నాలో కలిగేది. ఎందుకంటే ఎందుకు ఈ బ్రతుకు, కళ్ళు లేనిటువంటి జీవితం ఎందుకు, చనిపోతే బాగుందనేసరికి చాలాసార్లు నేను బాధపడేవాడిని. నాకు 15 సంవత్సరాలు వచ్చే వయసులోకి చాలా దుఃఖపడేవాడిని, ఎందుకు ఈ బ్రతుకని చెప్పేసి. ఒంటరిగా తుమ్ముల దగ్గరికి వెళ్ళిపోయి ఒంటరిగా ఏడ్చేవాడిని. చాలా అసలు ఎందుకు ఈ బ్రతుకుని. మా అమ్మ మా నాన్న కూడా నా వైపు చూస్తే ఏడ్చేవారు. ఎందుకంటే మేము ఉన్నని చెప్పు నా కొడుకు బ్రతుకుతాడు, తర్వాత పరిస్థితి ఏంటని. అలా ఉంటున్నప్పుడు నేను ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళడం వల్ల వాక్యం నన్ను ఎంతో బలపరిచింది, ఓదార్చింది. ఎందుకంటే నీకు నేను తోడుగా ఉన్నాను, నువ్వు భయపడొద్దని చెప్పేసి చాలాసార్లు దేవుని యొక్క వాక్యంలో నుంచి మాట్లాడటం ద్వారా చనిపోవాల్సినటువంటి నేను బ్రతకాలనేసి ఒక్కొక్కసారి నాకు అనిపించేది. అయితే నాకు 25 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా నాకు రాను నాకు ఒక రకమైనటువంటి బాధ పెరుగుతూ ఉండేది. ఎందుకంటే నాతో పాటు చదువుకునేటువంటి వారు ఎంతో చదువుతూ ఉన్నారు, వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఏంటి నా పరిస్థితి ఏంటి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక మనసు అవసరం. అసలు నేను ఎవరికీ ఉపయోగపడను కదా, ఎందుకు ఈ జీవితం, చనిపోతే బాగుండని చెప్పేసి చాలా రోజుకి నాకు చాలా బాధ ఎక్కువ అయిపోతూ ఉండేదండి. అయితే నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక మనిషి ఉంటే తప్ప నేను వెళ్ళేవాడిని కాదు.
అయితే నేను ఒంటరిగా ఇంటి దగ్గర ఉన్నటప్పుడు కానీ, లేకపోతే ఒంటరిగా ఆ పొలాలెంబడే వెళ్ళిపోయినప్పుడు అలా తడుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఆడ ఏడ్చేవాడిననమాట. అయ్యా ఏంటి బ్రతుకని చెప్పేసి అలా ఏడుస్తూ మళ్ళీ సాయంత్రం పూట అలా ఇంటికొస్తూ మా అమ్మగారు వండింది తినేసి మరలా అదే విధంగా నాకు ఒక రకమైన బాధ పెరుగుతూ ఉండేదనమాట. నేను చిన్నప్పటి నుంచి కూడా తబలా ప్లే చేయడం నాకు ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా పెట్టెల మీద, తలుపుల మీద కొట్టేవాడిని. రాను రాను వాద్యాలు కూడా నేను ప్లే చేయడం నేర్చుకున్నాను. ఆ విధంగా నాకు 25 సంవత్సరాలు వచ్చేసరికి ప్రభు సన్నిధిలో నేను వాక్యం వినటం ద్వారా ఒక నాకు చాలా విశ్వాసం వచ్చేది. ఎందుకంటే ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు కదా! ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. తన నోటి మాట ద్వారా దేవుడు సమస్తాన్ని కలిగజేశారు కదా! అంత మాత్రమే కాదు మనిషిని కూడా తన స్వరూపమందు తన చేతులతో నిర్మించారు కదా! కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడని చెప్పేసి నాకు ఒక రకమైనటువంటి విశ్వాసం, నమ్మకం దేవుని సన్నిధిలో నాకు పెరుగుకుంటూ వచ్చేదండి. పట్టుదలతో ప్రార్థన చేసేవాడిని. 3 రోజులు ఉపవాసం ఉండి ఏం తినకుండా ప్రార్థన చేసేవాడిని. అంటే నేను ఈ రకంగా అంటే దేవుడు ఏదైనా చేయగలడు. ఇంక డాక్టర్ వల్ల ప్రయోజనం లేదు. మనుషుల వల్ల ప్రయోజనం లేదు. దేవుడు నాకు ఏదైనా చేస్తాడని చెప్పేసి అలా ప్రార్థించుకుంటూ ఉన్నాను. అయితే నాకు 25 సంవత్సరాలు వచ్చేసరికి ప్రభు నాకు కూడా వివాహం కావాలి కదా! ఎవరు చేసుకుంటారు? ఈ గుడ్డోని ఎవరు చేసుకుంటారు? ఎందుకంటే మంచోళ్ళకే చాలామందికి వివాహాలు జరుగుతూ ఉన్నాయి. మధ్యలో విడిపోతూ ఉన్నారు. చాలా సమస్యలు చూస్తూ ఉన్నాను. చాలా సాక్ష్యాలు నేను వింటూ ఉన్నాను. కాబట్టి నా జీవితం ఏంటి నువ్వేదైనా చేయగలవు కదా అని చెప్పేసి నేను చాలా ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేసేవాడినంటే ప్రభు నాకు మంచి అమ్మాయి కావాలి, మంచి చదువుకున్న అమ్మాయి కావాలి, ఏ లోపం ఉండకూడదు, చక్కగా ఉండాలి, మీ సేవ నేను చేయాలి అని చెప్పేసి నేను చాలా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. చూస్తున్నప్పుడు దేవుడు నా జీవితంలో చాలా అద్భుతం చేశారండి. ఏంటంటే వైజాగ్లో అమ్మాయిది వైజాగ్ అనమాట. ఒకరోజు నేను తబలా ప్లే చేయడానికి వెళ్తున్నప్పుడు అమ్మాయి నన్ను చూడడం, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం, అసలు జోగంపేట ఎక్కడో తెలీదు. తను వెతుక్కుంటూ ఒకరోజు మా ఇంటికి రావడం జరిగింది. ఇది దేవుని చిత్తం అని చెప్పేసి సంవత్సరం వరకు కూడా ప్రార్థన చేశాము. దేవుడు ఏదైనా చేయగలడు కదా అనేసి చెప్పేసి అప్పుడు దేవుడు అద్భుతంగా నాకు వివాహం అనేది చేశారండి. వాళ్ళ మామీలు కానీ వాళ్ళు చాలామంది కూడా ఎందుకు నువ్వు ఏం తక్కువ నీకు చాలా చదువుకున్నావు కదా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, గుడ్డుని ఎందుకు చేసుకుంటున్నావు అని చెప్పేసి చాలామంది వేలం చేస్తారు. మా గ్రామస్తులు కూడా విగ్రహారాధనకి సపోర్ట్ చేయలేదని మా గ్రామస్తులు కూడా మా కులస్తులు కూడా వెలివేశారు. చాలా పరిస్థితి అనమాట. నేను నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి వివాహం జరిగింది. చాలామంది ఆశ్చర్యపోయినారు. ఇందేంట్రా మంచోళ్ళకే వివాహం జరగడానికి ఇబ్బంది అయిపోతుంది, గుడ్డోడి వివాహం జరగడం ఏంటని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదా గ్రామ నాయకులు కానీ అందరూ కూడా మా వివాహానికి వచ్చి వారందరూ సంతోషించినట్లుగా నా ప్రభు కార్యం చేశారండి. ఈ విధంగా నా వివాహం జరిగింది. నా భార్య నేను కలిపి ప్రభు సేవ చేయడానికి నిర్ణయించుకున్నాం. దేవుడు ఎంతగానో మాతో మాట్లాడుతూ ప్రార్థనలో ఎదుగుతూ నేను సేవకు వచ్చి ఇది 3వ సంవత్సరం అండి. 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. నేను పాత జోగంపేటలో సేవ చేస్తూ ఉన్నాను. 7 నంబర్స్ వస్తారు. నా భార్య నేను కలిపి సేవ చేయడానికి దేవుడు కృప చూపారు. ఇంకా నాది చాలా పెద్ద సాక్ష్యం అండి. ఎందుకంటే నన్ను చాలామంది అవమానించారు, దూషించారు, మా గ్రామస్తులు కూడా వెలివేశారు. ప్రభు చిత్తమైతే మరొక దినాన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభు దీవించిన గాక.